నీ పేరు ఏంటి, నీ అడ్రస్ ఏంటి, నీ ఆధార్ నెంబర్ ఎంత, ఇవి డేటా బయటికి రావడమే ఒక పెద్ద క్రైమ్ అనుకుంటే, ఏకంగా ఒక జనసేన కార్యకర్త చేసినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తా. అందులో ఎక్స్ ఖాతాలో చేసినటువంటి పోస్టు ఏదైతే డేటాకి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో మొన్ననే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది హైకోర్టుకు వెళ్ళాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది అన్నటువంటిది సమాచారం. ఎందుకంటే మిగతా నెంబర్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఐఈఎంఐతో సహా వచ్చినాయి అంటే సంథింగ్ చాలా పెద్ద డేటా ఎవరో కలెక్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, వ్యక్తులని డైరెక్ట్గా దెబ్బ కొట్టగలిగేటటువంటి పరిస్థితి. ఇది అసలు డేటా ఎట్లొచ్చింది, ఆ పర్సన్ ఎవరైతే ట్వీట్ చేశారో అతనికి ఎట్లొచ్చింది, అతను ట్వీట్ చేసిన ఉద్దేశం అవతల తన ప్రత్యర్థు లేకపోతే తనకు నచ్చనటువంటి కామెంట్ పెట్టినటువంటి భయపెట్టడానికి. కానీ ఆ భయపెట్టే క్రమంలో అతను లాంగిట్యూడు లాటిట్యూడు డేటా ఏదైతే ఇచ్చుకొచ్చారో తనది ఇప్పుడు అది ఖచ్చితంగా హైకోర్టులో సవాల్ చేయదగ్గది. ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు దానికి యాక్షన్ తీసుకోకపోతే కోర్టులో సవాల్ చేయొచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తే వర్కౌట్ అవుతుంది అని ఒక పక్కన వాళ్ళకి న్యాయ నిపుణులు చెప్తుంటే, రెండో పక్కన డైరెక్ట్గా హైకోర్టు ఛాలెంజ్ చేయాలన్నటువంటిది పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. ఏమవుతుందో చూడాలి.